అసలు అమ్మాయిలు అనేటప్పటికి పెళ్లి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. భర్త మీద ఇంకా ఉంటాయి. మంచిగా ప్రేమగా చూసుకునే భర్త దొరికితే ఒక అదృష్టంగా భావిస్తారు ప్రతి ఆడపిల్ల. కానీ ఇలా ప్రేమించి పెళ్లి చేసుకొని ఆఖరికి నిండు గర్భిణి అని కూడా చూడకున్నంత కర్కశమైన నిర్ణయం తీసుకున్న ఇలాంటి మగవాళ్ళు ఏంటి? సరైన శిక్ష వేయాలండి ఇలాంటి వాళ్ళకి. అసలు వాడిని బయట కూడా తిరగనివ్వకూడదు. వీడిని చూసి మళ్ళీ ఇంకొకటి భయపడాలి ఇలా ఎవరైనా చెయ్యాలంటే. అంత గట్టిగా శిక్ష వేయాలి. కానీ వీటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగం కాకూడదు వీటికి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇంత జాబ్ స్కౌట్స్లో చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అలాగే బీచ్ రోడ్లో 2 ఫుడ్ స్టాల్స్ కూడా రన్ చేస్తున్నాడని. ఇప్పుడు తనకు పెళ్ళయిందని కానీ ఇలా ప్రెగ్నెంట్ ఇవన్నీ ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో తెలియదు. వాళ్ళ ఇంట్లో తెలియదని తెలియదని చెప్తున్నారు. కానీ తెలియకుండా ఎలా ఉంటుంది అండి? 2 సంవత్సరాలు అవుతుంది, ఎలా తెలియకుండా ఉంటుంది? ఆ పేరెంట్స్ అంతా చేతకనాలు కదా, తెలియదా మాత్రం? తెలియకుండా ఉండదు కదా, తెలుస్తుంది. కానీ తెలియదని చెప్పి వాళ్ళు సైడ్ అయిపోతున్నారు. ఇవన్నీ చేశాడంటే ధైర్యంతో, వాళ్ళ ధైర్యంతోనే కదా చేస్తాడు. లేదంటే తను చంపేంత వరకు ఎలా వెళ్తాడు? ఇండిపెండెంట్ ఉమెన్ అప్పటికి పాపం చాలా మీరు అర్థం చేసుకోవాలి. అప్పటికి నైట్ నుంచి నొప్పి అంటుందండి, పెయిన్ అంటుందండి. అయినా అలా ఎలా చేయాలనిపించింది? అంత పెయిన్. మళ్ళీ ప్రతిదీ చెప్తాడంట, మా మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు ఇలా చేశానంట. అలా నీకు మీ అమ్మ పడిన బాధ తెలుసు కదా, అలాంటప్పుడు నీ వైఫ్కి ఎలా చేయాలనిపించింది? నిన్ను నమ్ముకున్న వైఫ్కి ఎలా చేయాలనిపించింది? వీళ్ళు ఎంత ధైర్యంతో చేస్తున్నారో, మరి ఏం చూసుకొని చేస్తున్నారో. చేస్తే 2 రోజులు ఉంటాం, బయటకు వచ్చేస్తాం అనేటట్టు చేస్తున్నారు. చాలా ఈజీగా చేసేస్తున్నారు. రియలైజ్ అయిపోయి తప్పు నాదే అంటున్నారు. తప్పు చేయడం ఎందుకు, నమ్మించడం ఎందుకు? అది అరేంజ్డ్ మ్యారేజ్ అవని, లవ్ మ్యారేజ్ అవని, రెండిట్లోనే మనకి రిస్కులు ఉన్నాయి కదా. భార్యాభర్తలు అన్నాక ఇంకా అది ఒక బాండింగ్. కానీ ఎవ్వరు ఎప్పుడు నమ్మలేరు. ఫైనలీ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇట్లాంటి అసలు రిపీట్ కాకుండా ఉంటే బాగుంటుంది. రిపీట్ కాకుండా అంటే మీకు తెలుసు, రీసెంట్గా మధురవాడ జరిగి కూడా ఎడ్యుకేటెడ్ మనిషి చూసి మా దగ్గర చెప్పిన మనిషి ఏ ధైర్యంతో చేశాడు. అందులో ఎన్సీసీ స్కౌట్ అంటే నువ్వు ఎంత కేర్గా ఉండాలి, నీ లైఫ్ పోతుంది కదా. జాబే పెద్ద డిసిప్లిన్ గా ఉంటుంది కదా. ఆ డిసిప్లిన్ ఏది నీకు? ఆ డిసిప్లిన్ ఎక్కడ ఉంది? ఒక 9 months డెలివరీ అయిపోతుంది. అంత మనిషిని బేబీ ఇక్కడికి వచ్చింది, పైకి వచ్చింది, కిందకి వచ్చుంటే మేబీ బేబీ డెలివరీ అయిపోతుందేమో. చెప్పకండి, భయమేస్తుంది. బేబీ పైకి వచ్చింది, అసలు చెప్పుకోలేనండి, అంత అలా ఉంది. అసలు అనుషను వదిలించుకోవాలి, తర్వాత ఇంకొకరిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా కట్నమా ఏంటి? అసలు కట్నం కోసం ఎప్పుడు టాపిక్ రాలేదండి. ఈవెన్ తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా తను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అంటే వదిలేస్తే కూడా బేబీతో తను సర్వైవ్ అయిపోతుంది. అలాంటి స్ట్రాంగ్ ఉమెన్ని ఇంత మోటివ్గా తను హ్యాండిల్ చేసి చంపేశాడు అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ థింగ్ని. సో మేమైతే పేరెంట్స్ని ఫస్ట్ డిమాండ్ చేస్తున్నామండి, ఎందుకు పేరెంట్స్ రావట్లేదు, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అట్లీస్ట్ రావాలి కదా. వాళ్ళ అబ్బాయికి ఇలా అయ్యింది, ఒక అమ్మాయిని ఇలా చేశాడు, తను వచ్చి చూడాలి కదా వాళ్ళ పేరెంట్స్. సో ఫస్ట్ మేమైతే పేరెంట్స్ ఇక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తోంది కదా, మరి వాళ్ళ పేరెంట్స్ని రప్పించాలని కానీ ఇట్లాంటివి ఏమి? ఆల్రెడీ మార్నింగ్ చెప్పారు వస్తారు పేరెంట్స్ అని చెప్పారు, బట్ ఇప్పటికో 3 hours అయింది, పేరెంట్స్ ఎవరు ఇక్కడికి రాలేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్లీ? పేరెంట్స్ వచ్చి చూడాలి, చూసేంత వరకు మేము ప్రాసెస్ ఏవి ఇక్కడ నుంచి కదలమండి, స్టార్ట్ చేయం అసలు. ఏది అమ్మ రావే, నాకు పురుడు పోయడానికి అన్ని అన్నది. నువ్వు ఉండిపోవచ్చు కదా ఇక్కడ అన్నది. నువ్వు ఉండిపోవచ్చు అంటే నీ పిన్నాం, నీ 2 బిడ్డలు నాకు చెప్పింది కదా, నీ పిన్నాం చెల్లిపోయి పంపించిన ఆట ఎవలాడుతావు నాకు. తలుపు ఎప్పుడు తీసి ఉండేది కదా, తలుపు వేసేసుకుని వండుకునేవాడు. వేసుకుని నేను వెళ్తేనే తలుపు కొట్టిదాన్ని. తలుపు కొట్టేని, తలుపు కొట్టతో లేదండి. ఇప్పుడు పక్కన కూర్చొని ఫోన్ చూసుకుంటున్నా, అలాగ ఉంది. తీసేయండి, దాని వెళ్ళి గుమ్మకాడికి వెళ్ళాను అన్నాను, మాట్లాడతాను. మళ్ళీ 3వ కేకేసాను. 2 కేకలకే ఎప్పుడైనా కేకెత్తండి, 2 కేకలకే తీసేది. అలాగే 3వ కేకేసాను. అదేంటి మాట్లాడబెట్టి అని మాట్లాడదేటి అని కోపంగా వెళ్ళి అడుగుతున్నానండి. కోపంగా వెళ్ళి అని మాట్లాడదేటి లేకపోతే అంటున్నానండి నేను కోపంగా నా మనవరాల మీద. అంటే అని లేకపోలేదా అని వచ్చింది. మీరు లేపినప్పటికీ మనవరాలు గోడ దగ్గర కూర్చుని పోయిందా? కూర్చోపోలేదండి, మంచం పడుకుని ఇలా పడుకుని ఉంటాయి. ఇది కడుపు ఇలాగ ఉంది, మంచం ఇలా పడుకునే ఉంది. మామూలుగా ఎలా పడుకునేదంటే అలాగే పడుకుని ఉంటాయి, అలా పడుకుని ఉంది. మామూలుగాని పిల్ల పడుకున్నట్టే ఉందండి. పడుకుని ఉంటేని అదే అని లేకదేటి అని కోపంగా అంటున్నాను. ఒకటి అయిపోతుంది కదండి. మరి హాస్పిటల్కి వెళ్ళినా కానీ మనరాన్ని కోపం పడతాను, నేను కాకేస్తున్నా. వచ్చి అని మాట్లాడతా అంటున్నాడు అని కొరికేస్తున్నాడు తోడ మీద. అదే తోడ మీద కొట్టేస్తున్నాడు. బాబాయ్ కొట్టబాబాయ్ ఏంటి అదేటి ఆంబులెన్స్ ఫోన్ చేసేయి
ఆమెసి ఫోన్ చేసి అంటున్నాను, ఆమెసి ఫోన్ చేస్తలేదు, లేకపోతే నీ మేడం ఫోన్ చేయి. ఎవరు పుట్టినా కానీ తల్లి అలాగే అనుకుంటున్నాను. నేను 2 రోజులు వస్తానమ్మా ఆడిపిస్తాను మీ ఇంట్లో ఉంటాను అని చెప్పేసి వచ్చాను. 1 లక్ష వరకు వెళ్ళాను. అంతలోనే ఇంత దారుణం, మరి దారుణమే. అమ్మాయి చక్కగా హోటల్ మేనేజ్మెంట్ చదివింది, ఇండివిజువల్ గా కూడా తను. చెప్పండి మా, నేను జాబ్ లో కూడా జాయిన్ చేశాను. మీరు ఏమవుతారు మా? నేను మా అమ్మాయి ఫ్రెండ్స్. అయినా కూడా మీరు చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే అంత అటాచ్మెంట్ అమ్మాయి. ఆడపిల్లే కదమ్మా, ఇలాంటి ఎదవలు ఉండకూడదు. ఇంకా వాడికి ఏం చేయాలని వాడు అనుకుంటాడు, నాకు సైడ్ డబ్బు ఉంది కదా నేను ఎలాగైనా వచ్చేస్తాను 1 సంవత్సరం పోయాక, రానివ్వకూడదు అలాంటి ఎదవకి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు పెళ్లి చేయాలంటే భయం వేసేస్తుంది. ఇంకొక ఆడపిల్లకి అలా జరుగుతుంది, పెళ్లి చేయాలంటే భయం వేసేస్తుంది ఆ తల్లిదండ్రులకైనా. బ్లీడ్ నిన్న ఈ టైంకి విత్ బ్లీడ్ ఉంది. అప్పుడే డౌట్ వచ్చింది. అడిగితే ఏమన్నారంటే గోడకేసి గుద్దుకున్నాను. గోడకేసి గుద్దుకుంటే నీకు ఇక్కడే తగలాలి, అప్పుడు ఏం చెప్తున్నావు కానీ ఏం మాట్లాడుతున్నావు నన్ను అడుగుతూనే ఉన్నాం. మీకు డౌట్స్ వచ్చేసాయి. స్టార్టింగ్ 1 అవర్లోనే డౌట్స్ వచ్చేసాయి. ఎక్కడో ఉండేది ఏమో చేయడేమో, అంతగా నమ్మి వెళ్ళింది కదా, మాకు ఫస్ట్ నుంచే కొంచెం డౌట్ నమ్మి వెళ్ళింది కదా. ఇప్పుడు ఒక అమ్మ 2 నమ్మి ఇన్ని వేసున్నారు చేయలేము అనుకుంటే తనే లాస్ట్కి ఒప్పుకున్నాడు, నేను చేశాను సరే అయిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటున్నాడు, అయిపోయింది ఇప్పుడు ఏంటంటున్నాడు. అంత ఈజీ, 2 ప్రాణాలండి. అయిపోయింది. అమ్మాయి నొప్పులతో ఉంది, ఆల్రెడీ పెయిన్స్తో ఉంది. అంత ఈజీగా, అంత టేక్ ఇట్ ఈజీగా ఎలా ఉంటారు మనుషులు అస్సలు. చెప్పారు ఒక మాట, మా ఫ్రెండ్స్ గ్రూప్ లో రెడీ టు డెలివరీ అయిన అమ్మాయి అంటే మీరందరూ కూడా ఒక సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు, కానీ ఇప్పుడు పెళ్ళంటే భయం వేస్తా ఉందా? రీసెంట్గా బేబీ షవర్ చేసామండి. తనకి చాలా కోరికలు ఉన్నాయి, సపోర్ట్ లేదు. బేబీ షవర్ చేసాము, సరే ఇవి తినాలి అవి తినాలనిపిస్తే వెళ్ళి కుక్ చేసాము, ఇవి చేసాము. మనిషి మాకు ఆ జ్ఞానేశ్వర్ అనేది డైరెక్ట్గా మాకు ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. లైక్ అంటే ఇప్పుడు నా హస్బెండ్ని నేను బయటపడ్డంలో తప్పేముంది, కానీ తను బయటకు వచ్చేవాడు కాదే. జ్ఞానేశ్వర్ ఎప్పుడు బయటకు వచ్చేవాడు కాదు, ఇప్పటికి వచ్చి తను మా రీసెంట్గా అనుకుంటా మేబీ ఎందుకు వచ్చాడు, నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్కి బయటకు వచ్చాడు. లాస్ట్లో కూడా నా కేక్ తింటుంటే షుగర్ వచ్చేస్తుంది, డెలివరీకి ముందు వచ్చేస్తుంది అంట, అంత కేక్ తినకంటే తినాలనిపిస్తుంది ప్లీజే అంది, బతిమలాడింది. సరే తిను వదిలే అన్నాం, సరే తిను నీకు నచ్చింది తిను కానీ తక్కువ తిను అని కూడా చెప్పుకోవచ్చు. మా గ్రూప్లో ఒక ఫస్ట్ బేబీని చూద్దాము, ఫస్ట్ బేబీని, అది బేబీ అవని గర్ల్ అవని బాయ్ అవని చూద్దాము. ఫస్ట్ బేబీ గ్రూప్లో ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు, ప్రతిదీ షేర్ చేసుకుంటుంది. ఎవ్రీడే కాల్ మాట్లాడతామండి, ఎవ్రీడే అక్కడ కాల్ పెట్టి ఎవరి పనులు చేసుకుంటాం, 3 ఉంటాం. కాల్స్ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉన్నారని లోటు తీర్చడానికి చేస్తాం మేము. నాకు ఎలా అంటే ఓకే తనకి దూరం మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా, ఏమైంది ఫ్రెండ్స్. నా ఫ్యామిలీ మా తమ్ముడికి రాఖీ కట్టింది, తనకి తమ్ముళ్ళు అంటే ఎవరు లేరు. ఫస్ట్ టైం రాఖీ కట్టింది మా తమ్ముడికి రాఖీ కట్టింది. అంతలా ఉన్నప్పుడు మన సపోర్ట్ కూడా ఉండాలి కదా. తను అంతలా మా ఇంట్లోనే ఉండేది కొన్ని రోజులు.